హలో గైస్, వెల్కమ్ టు సత్యం టెక్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి అభ్యర్థి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్గా నమోదు చేసుకునే విధానం పూర్తిగా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్సీ ఓటర్కు ఏ విధంగా అప్లై చేసుకోవాలి. మన దగ్గర ఆల్రెడీ ఎమ్మెల్సీ ఓటర్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్కు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది నేను వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను వాటికి పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మరొక కొత్త వీడియోలతో కూడా మీ ముందుకు వస్తాను. అయితే ఈ ఎమ్మెల్సీ ఓటర్కు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా డిగ్రీ అనేది కావాలి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. క్రోమ్ ఓపెన్ చేసుకొని అక్కడ న్యూ ట్యాబ్ తీసుకొని సిఈఓ తెలంగాణ అని సెర్చ్ చేయండి. మనము తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్సీ ఓటర్కి అప్లై చేస్తున్నాం కాబట్టి సిఈఓ తెలంగాణ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అయితే ఓపెన్ అయ్యింది. ఇది మన తెలంగాణకు సంబంధించిన వెబ్సైటు. కింద వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అని మనకు ఒక బ్లూ కలర్ లింక్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ అని ఎందుకు రావడం జరిగిందంటే ప్రజెంటు వరంగల్, ఖమ్మం, నల్గొండ డిస్ట్రిక్ట్స్కు సంబంధించి అక్కడ ఏవేవైతే కాన్స్టిట్యున్సీ ఉన్నాయో వాటికి మాత్రము అప్లికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు ఈ 3 డిస్ట్రిక్ట్లకు సంబంధించి ఎన్ని కాన్స్టిట్యున్సీ అయితే ఉన్నాయో అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ప్రజెంట్ మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ 3 కాన్స్టిట్యున్సీలే కాదు, మీ సైడు అంటే ఏ డిస్ట్రిక్ట్ సంబంధించి అప్లికేషన్స్ వచ్చిన ప్రాసెస్ అనేది ఈ విధంగానే ఉంటుంది. మనము అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్లై ఆన్లైన్ అని ఒక లింక్ అయితే కనిపించడం జరుగుతుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, మనము ఏ కాన్స్టిట్యున్సీకి అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ అడుగుతుంది. సెలెక్ట్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అయితే చూపించడం జరుగుతుంది. మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్కు అప్లై వచ్చినప్పుడు మీ డిస్ట్రిక్ట్స్ కనిపించడం జరుగుతుంది. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో మీరు ఏ కాన్స్టిట్యున్సీ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. నేను పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వకూడదు కాబట్టి నేను ఈ విధంగా ఎక్స్ అని ఇస్తున్నాను. నేమ్ మనకి ఇక్కడ తెలుగులో కూడా నేమ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ సర్నేమ్, మీ యొక్క ఇంటి పేరుని నమోదు చేయండి. ఇక్కడ ఇంటి పేరు కూడా తెలుగులో రావడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ద రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్, అంటే మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ, మ్యారీడ్ అయిన ఫీమేల్స్ అయితే వాళ్ళ హస్బెండ్ కానీ ఇవ్వండి. సర్నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్, సర్నేమ్ ఇక్కడ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇవ్వండి. నేను మేల్ అని ఇస్తున్నాను. ఇక్కడ టైప్ ఆఫ్ రిలేషన్, మీరు పైన రిలేటివ్ నేమ్ ఏదైతే టైప్ చేశారో ఆ రిలేటివ్ నేమ్ మీకు అంటే ఏమవుతుంది, ఫాదర్, మదర్, హస్బెండ్, అది ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ సర్టిఫికెట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మనకు ఎమ్మెల్సీ ఓటర్ అనేది గ్రాడ్యుయేట్ కాబట్టి ఖచ్చితంగా డిగ్రీ అనేది ఉండాలి. డిగ్రీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డిగ్రీ అకాడమిక్ కానీ, డిగ్రీ ఫార్మసీ, డిప్లొమా, ఈ విధంగా రకరకాలు ఉంటాయి. నేనైతే డిగ్రీ అకాడమిక్ అని టైప్ చేశాను. ఆక్యుపేషన్ అంటే ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు, జాబా, ప్రైవేట్ జాబా, అగ్రికల్చర్, ఏదైనా సరే మీ వర్క్ ఏందనేది ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ డిజబిలిటీ ఏదైనా ఉంటే ఇవ్వండి,
లేదంటే వదిలేసేయండి. నెక్స్ట్ కిందకు వస్తే అడ్రస్ డీటెయిల్స్, మీ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వండి. ప్రజెంటు హౌస్ నంబర్, నెక్స్ట్ స్ట్రీట్, ఏరియా, లొకాలిటీ అంటే మీ విలేజ్ నేమ్ లేదంటే స్ట్రీట్ నేమ్ కానీ ఇవ్వండి. నేనైతే మాది స్ట్రీట్ ఇస్తున్నాను. కింద విలేజ్ నేమ్, విలేజ్ ఆర్ టౌన్, విలేజ్ నేమ్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్, మీ విలేజ్కి సంబంధించిన పోస్ట్ ఆఫీస్ ఎక్కడ వస్తుంది అది ఇవ్వండి. నేను పోస్ట్ ఆఫీస్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మండల్, తహసీల్, తాలూక్, మండల్ అని మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అంటే మీ అడ్రస్కు, మీ విలేజ్కి సంబంధించి ఏ మండల్ కింద వస్తుందో ఆ మండల్ అనేది మీరు ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ మీ విలేజ్కి సంబంధించి, మీ మండల్కి సంబంధించిన పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అడ్రస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ ఎపిక్, ఇక్కడ మీకు ఏ డిస్ట్రిక్ట్స్కు సంబంధించి మీకు ఓటు హక్కు అనేది కలిగి ఉన్నారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇచ్చాను, అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ఇచ్చాను. ఇక్కడ ఇది మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి అప్లై చేసుకునే ముందే మీకు ఆల్రెడీ ఓటు హక్కు అనేది కలిగి ఉండాలి. అక్కడ ఓటు ఎపిక్ నంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఆధార్ నంబర్ అనేది అడుగుతుంది, ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ ఆధార్ నంబర్ లేకపోతే మీకు ఎన్రోల్మెంట్ ఐడి కానీ ఏదైనా ఉన్నట్టయితే అది ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్కి వచ్చి డిగ్రీ ప్లస్ గ్రాడ్యుయేషన్ ప్లస్ డిప్లొమా అని మనకు 2 ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. డిప్లొమాలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు డిప్లొమా అని ఇవ్వండి. గ్రాడ్యుయేట్ డిగ్రీ అకాడమిక్ చేసిన వాళ్ళు అంటే జనరల్ డిగ్రీ చేసిన వాళ్ళు డిగ్రీ అని ఇవ్వండి. ఇక్కడ డిగ్రీ అని ఇచ్చిన తర్వాత మీరు ఏ యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ పట్టా పొందారనేది ఇక్కడ ఇవ్వండి. నేనైతే ఉస్మానియా యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది. మీరు డిగ్రీ ఏ సంవత్సరంలో కంప్లీట్ చేశారు అంటే గ్రాడ్యుయేట్ అనేది మీది ఎప్పుడు కంప్లీట్ అయింది విత్ డేట్, మంత్ అండ్ పాసింగ్ ఇయర్ అనేది మెన్షన్ చేసుకోండి. మెన్షన్ చేసిన తర్వాత కిందికి రండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ యువర్ ఫోటోగ్రఫీ అంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత పక్కన యువర్ సర్టిఫికేట్ అని అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నంబర్ ఇవ్వండి, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. పైన ఇక్కడ క్యాప్చా అనేది చూపించడం జరుగుతుంది. క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఓటర్ నమోదు అనేది కంప్లీట్ అవుతుంది. ఇది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటు హక్కుకు అప్లై చేసుకునే విధానం. ఈ విధంగా మీ దగ్గర కనుక కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్నట్లయితే మీరు ఈజీగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.